హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భట్టస్ కిచెన్. నేను మీ మాన్స. ఈరోజు మీ అందరితో మన ట్రెడిషనల్ వంటలలో ఒకటైనటువంటి వంకాయ పులుసు పచ్చడి ఎలా చేయాలో తెలియజేయబోతున్నాను. ఈ వంకాయ పులుసు పచ్చడి మనం వంకాయల్ని బాగా కాల్చి చేసుకుంటాము, అంటే వంకాయల్ని గ్రిల్ చేస్తామన్నమాట. మన పూర్వీకులందరూ వీటిల్ని బొగ్గుల్లో కాల్చి చక్కగా చాలా బాగా చేసుకునేవారు. స్టవ్ మీదను కూడా మనం సేమ్ అలాగే చేసుకోవచ్చు. రుచిలో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. స్టవ్ మీదను కూడా చాలా చాలా రుచిగా వస్తుంది. ఈ పులుసు పచ్చడి చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు పచ్చడి టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తాం అనమాట. ఆ ఫినిషింగ్ టచ్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వెంటనే మనం ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఈ పులుసు పచ్చడి తయారు చేయడానికి మనకి పెద్ద సైజు వంకాయలు ఉండాలి. నల్లవైనా పర్వాలేదు, తెల్లవైనా పర్వాలేదు. ఇక్కడ మాకు నల్లటివి దొరికాయి. ఒక 500 గ్రామ్స్ దాకా ఉంటాయి, అంటే హాఫ్ కేజీ అనమాట. సో వీటిని మనం ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఈ వంకాయల్ని మనం కాల్చుకునే ముందు ఇలా నిలువుగా మనం ఒకసారి ఘాట్లు పెట్టుకొని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లోపల పుచ్చులు కానీ పురుగులు కానీ ఉన్నట్లయితే ఆ పార్ట్ని కట్ చేసి మనం మిగిలిన పార్ట్ని మనం కాల్చుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం అంతా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. లోపల కూడా మనము ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. చక్కగా నూనె అంతా కాయలకి మొత్తం పట్టేలాగా రాసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా మనం లోపల అప్లై చేస్తే వైట్గా ఉన్న పార్ట్ అనేది బ్లాక్గా అయిపోకుండా ఉంటుంది. అండ్ కండ్రు లాంటిది కూడా రాకుండా ఉంటుంది. జనరల్గా వంకాయలకి కండ్రు అనేది వస్తుంది. సో అది రాకుండా అవాయిడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా వంకాయలు రెండింటికి మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఒక గ్రిల్ పెట్టుకొని చక్కగా వంకాయల్ని ప్లేస్ చేసుకొని తిప్పుకుంటూ చక్కగా ఇలాగ పూర్తిగా కాలేంత వరకు మనం దాన్ని గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మనం ఇలా గ్రిల్ చేసుకున్న తర్వాత దీనికి మనము తొక్కల్ని తీసుకుంటాం అన్నమాట. ఆ తొక్కలు తీసుకునే ప్రాసెస్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. తొక్క తీసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో పక్కన నీళ్లు పెట్టుకుని చేతులు అందులో ముంచుకుంటూ ఇలా పై పొరను తీసేస్తే మనకు అస్సలు బ్లాక్ పార్ట్ అనేది లేకుండా చక్కగా మనకి తొక్క అంతా చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం రెండింటిని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాక మనకి ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం గట్టిగా ఇందులో కండలు లాంటివి ఉంటాయి కాబట్టి అవేవి రాకుండా మనం గట్టిగా ఇలా చేతితో పిసుక్కుంటే ఆ కండలు అన్నవి మనకి పులుసులో రాకుండా చక్కగా మొత్తం అంతా నలిగిపోయి ఉంటుంది. సో దాన్ని మనం పులుసులో వేసుకుంటే మనం తినడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నాక 2 టమాటాలని కూడా మనము ఇందులో వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం తీసి చూస్తే ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని మనము పులుసు పచ్చడిలో వేస్తాం అనమాట. చాలా రుచిగా ఉంటుంది ఇది వేయడం వల్ల. ఇవి ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం తీసుకొని ఒక కప్పు దాకా నీళ్లు పోసి అందులో మనం కొద్దిగా పసుపుని వేసుకొని చక్కగా అందులో 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరిగించుకుంటూ ఉండాలి. అది మరుగుతున్న టైంలో మనము ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఆ పులుసులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత కొంచెం మరుగుతున్న టైంలో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టి ఉంచిన ఈ వంకాయ పేస్ట్ని అంతటినీ కూడా ఈ పులుసులో మనం వేసేసుకోవాలి. ఈ పులుసులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చక్కగా ఉడుకుతూ ఉండాలి. ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ మన కొసమెరుపు ఇదే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా చేసుకుని చక్కగా ఇందులో ఇది మరుగుతున్నప్పుడు ఇంకా దింపేస్తాము అయిపోయింది పులుసు అన్నప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చివర్లో చాలా మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది వంకాయ పులుసు పచ్చడికి. ఇప్పుడు ఇది వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించుకొని కొద్దిగా బెల్లం కూడా వేసి మనం బెల్లం కరిగేంత వరకు మనం ఉడికించుకుంటే మన పులుసు పచ్చడి రెడీ అయిపోతుంది. పులుసు పచ్చడికి మనం చివర్లో దింపే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పులుసు పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా తయారైపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపును పెట్టుకుందాం.
పోపు కోసం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇలాగా ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా 1 నిమిషం పాటు వేయించుకొని ఈ పోపునంతటినీ కూడా మనం పులుసు పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయింది. దీని అంతటిని మనం పులుసు పచ్చడిలో ఒకసారి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే పోపు వాసన అంతా పులుసు పచ్చడికి బాగా పడుతుంది. ఇప్పుడు మనకి పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వంకాయ పులుసు పచ్చడి మరీ పల్చగా కాకుండా చక్కగా మనకి ఇలా గరిటె జారుగా రావాలన్నమాట. ఇది యాక్చువల్లీ పులుసు పచ్చడి అన్నమాట, కానీ పులుసు కాదు. కాబట్టి కొంచెం ఇలా గరిటె జారుగా ఉంటేనే పులుసు పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకు తినచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మరికొన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు భట్టస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.